ఖమ్మంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎప్పుడన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు చేసిన అరాచకాల మీద కథ స్పష్టంగా మాట్లాడితేనే ఆ బాడీ లాంగ్వేజ్నే వాళ్ళు మాట్లాడే సంస్కారం ఉన్న వాళ్ళు ఇక లొట్ట పీసు ఈ పీసు ఆ పీసు అంటూ ఏదైతే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి సమిష్టిగానో ఇతరత్రనో మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని నేను వ్యక్తిగతంగా అనుకోవటం లేదు. ప్రజలు ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా గమనిస్తున్నారు వాళ్ళు మాట్లాడే బాడీ లాంగ్వేజ్ని. ఇప్పుడు విచారణ కాకుండా ఏ వ్యక్తిని కూడా తొందరపడి ఈ ప్రభుత్వం ఎవరిని అరెస్టు చేసే కార్యక్రమమే ఉండదు. అది బండి సంజయ్ గారికి కూడా బాగా తెలుసు. ఎప్పుడైతే ఏసీబీ కేసు రిజిస్టర్ అయిన మరుక్షణం ఈడీ ఎంటర్ అయింది. ఈడీ కూడా కేసులు రిజిస్టర్ చేసింది. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కొల్యూడ్ అయిందనుకుంటే వారి చేతిలో ఎమ్మటి ఇట్లా లైట్ వేస్తే అరెస్ట్ చేయొచ్చు కదా. మేమేం వద్దనలేదు కదా. వారు చేయాలనుకుంటే చేయొచ్చు కదా అంటున్నా. మేము చేయలేదు, మీరు చేయలేదు, మీరు కొల్యూడ్ అయ్యారు అనేటువంటి మేము కొల్యూడ్ అయ్యే ప్రసక్తే ఉండదు. వాళ్ళు లెగిస్తే కాలు దువ్వేది మా మీద, మరి మీ మీద ఏం దువ్వట్లేదే. తప్పకుండా ప్రభుత్వంలో ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆనాటి ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకాల వల్ల ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ఇబ్బంది లేదనుకుంటే నేను ఈ ప్రభుత్వం ప్రజలకి తప్పు చేసినట్లు అవుతుంది. అయినా కూడా ఆనాడు వారు 10,000 ఇస్తే ఇవాళ 12,000 ఇస్తున్నాం, అంటే 20% పెంచిస్తున్నాం. వారిలాగా ఇచ్చేది దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అయ్యేటట్టు ఆనాడు వారు ఇచ్చిన రైతు బంధువు కానీ ఈనాడు మేము ఇచ్చే రైతు భరోసా కానీ ఎవరైతే పంట వేసే రైతన్నకి ఒక భరోసా కల్పించే కార్యక్రమంలో భాగంగా ఇస్తున్నాం. ఈ 12,000 రూపాయలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డ తర్వాత అన్న అంశాలలో ఏ ఒక్క అంశంలో కూడా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వెనక్కైతే పోదు. మీ మేనిఫెస్టో ప్రకారం ఇంకా 2 హామీలు మిగిలి ఉన్నాయి. వాటి మీద జనవరి 26వ తేదీకి సంబంధించి స్పష్టత లేదు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన 4,500 రూపాయలు, అలాగే విద్యార్థులకు సంబంధించి మోటార్ బైక్, అలాగే తులం బంగారం సంబంధించి మీ ఎన్నికల హామీ, మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి సంబంధించి స్పష్టత ఈ జనవరి 26వ తేదీకి వచ్చే అవకాశం ఉందా? ఈ 26వ తారీఖు అయితే రాదు, కానీ విడతల వారీగా ప్రతి కార్యక్రమాన్ని చెప్పిన ప్రతి మాటని ఇందిరమ్మ ప్రభుత్వంలో కట్టుబడి చేసేది ముమ్మాటికి నిజం. అది కొద్దిగా ఆర్థికంగా రాష్ట్రంలో వడదొడుగులున్న కారణంగా, ఇబ్బందులున్న కారణంగా డిలే అవుతున్నమాట నిజం. అది రాష్ట్ర ప్రజలకి మనస్ఫూర్తిగా ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన నేను వివరించుకుంటున్నాను, తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ కావడంతోనే చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా ఈ ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది. ఏదైతే ఇందాక మీతో అన్నట్లు ఈ 15వ తారీఖు లోపు ప్రతి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జి మంత్రి గారు ఆ పాత జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో, కలెక్టర్లతో, ఉన్నతాధికారులతో సమావేశం చేయడం జరుగుతుంది. 16వ తారీఖు నుంచి ఏదైతే అర్హులని గుర్తించే దాంట్లో అది రైతు భరోసాకు సంబంధించి కావచ్చు,
ఇందిరమ్మ భరోసాకు సంబంధించింది కావచ్చు, తెల్ల రేషన్ కార్డులకు సంబంధించింది కావచ్చు, ఏదైతే యాప్లో మనం ఇందిరమ్మ ఇళ్ళు అప్లోడ్ చేసుకున్నామో విడతల వారిగా ఇచ్చే ఇళ్ళు విషయంలో ఫైనల్ చేసే దాంట్లో కావచ్చు, వీటన్నిటికీ ఆల్రెడీ టీం వర్క్ జరుగుతుంది. రేపు సాయంత్రం నేను వరంగల్ ఇన్ఛార్జి మంత్రిగా రేపు సాయంత్రం 3 గంటలకు వరంగల్ జిల్లాకు సంబంధించిన మీటింగ్ పెట్టుకుంటున్నాను.